అటెన్షన్ మిస్టర్ 299 నువ్వు చెట్టాడికెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాడికెళ్ళు. నువ్వు మాత్రం గట్టాడికెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకురా నామాలు? ఎందుకేటండి, అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. అటెన్షన్! నువ్వా దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ ఎట్ అయ్యావురా? భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలతో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయట. అటెన్షన్! మిస్టర్ 299 నువ్వు చెట్టాడికెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాడికెళ్ళు. నువ్వు మాత్రం గట్టాడికెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకురా నామాలు? ఎందుకేటండి, అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. అటెన్షన్! నువ్వా దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ ఎట్ అయ్యావురా? భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలతో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయటికి ఎందుకు వచ్చారు? గో ఇన్ సైడ్. ఎందుకు బాబు? ఎందుక? పై నుంచి గాని, కింద నుంచి గాని, లెఫ్ట్ నుంచి గాని, రైట్ నుంచి గాని ధమ్ 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 అని గన్ను పేలొచ్చు, చచ్చిపోవచ్చు. ఏది విడారు? అమ్మగారు, ఎవరి వీక్ బాడీ? మన కమిషనర్ గారి భార్య అండి. కంగారు పడకండి మేడం, మేము మీ ఇంటి సెక్యూరిటీకి వచ్చాం మేడం. మీ ప్రాణానికి మా ప్రాణం పడ్డాం మేడం. మా ప్రాణాల సంగతి ఏమో గానీ ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. అదండి అమ్మగారు. అరే రామాలు, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను. అమ్మగారు జాగ్రత్త అయ్యా. హలో, నేను రా గిరిబాబుని. వాళ్ళు ఫారెస్ట్ లో దాక్కుని ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను. కృష్ణప్రసాద్, ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. రేయ్, ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతిక్షణం మరణిస్తాడు రా. నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని, గుండె ధైర్యాన్ని కాదు. అన్నా, ఏంట్రా లేటు? కొండదారిలో వస్తుంటే కృష్ణప్రసాద్ హసికట్టాడు. అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయింది. వాడిది పోలీస్ బుద్ధి. తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు. మస్తాన్, వెళ్ళిపో వెళ్ళిపో. రాజు, ఎవరు
కదిలినా వీడిని కాల్చేస్తాను. ఇప్పటికీ నిన్ను చంపే శక్తి నాకుంది, కానీ చంపను. కారణం నా ముగ్గురు పిల్లల్లో ఒకరు నీ కూతురు. చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అందించాడు. నా ప్రాయశ్చిత్తం కోసం నీ కూతురిని పెంచాను. నేను నమ్మను, ఇది నిజం కదా? నిజం. ప్రాణ భయంతో బతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పొచ్చు. నేను చావుపుల మేరలో ఉన్నాను. నేను చెప్పేది నిజం, నిజం. హాస్పిటల్ రికార్డ్ చూసుకో. నిజం కాకపోతే ఆ ముగ్గురు కూతురిని చంపే. వాళ్ళలో నా కూతురు ఎవరు? చెప్పాను. మీ మాటల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పండి, నా కూతురు ఎవరు? చెప్పండి సార్. రాజు వచ్చాయి. దాదా, నా కూతురు, నా కూతురు, నా కూతురు. అదంతా అబద్ధం. వాడి బిడ్డల్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడు. రాజు, చావాలని చంపాలని అనుకునేవాడికి ఉండవలసిందే మమకారం కాదురా, ప్రతీకారం. అరే వేసాయి వాణ్ణి. నాకు నాకు నా కూతురు కావాలి రాజు. నాకు నా కూతురు కావాలి. నువ్వు రాజు. రే కృష్ణ, కృష్ణ,
రే కృష్ణ, గిరి, నా పిల్లలు వస్తున్నారు. నీ మీద హత్యా ప్రయత్నం చేసింది శంకర్ దాదా ముఠాయే కదూ? అందులో రాజును కలపొద్దు. ఎన్నాళ్ళు ఆ మనసులో దాచుకున్న నిజాన్ని రాజుకు చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. నా 3 పిల్లల్లో ఒక పాప నా కూతురు కాదు, రాజు కూతురు. రాజు కూతురు? అందులో ఎవరు? చెప్పను. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పిల్లల్ని, రాజుని లోపలికి పిలిపించు. కమలా, రాజు, వీళ్ళ ప్రాణాలు ఎంత భయంకరమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో నీకు తెలుసు. ప్రాణ సహితమైన పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్పకుండా వీళ్ళని రక్షించే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. నా బిడ్డ వీళ్ళ ముగ్గురిని నీ బిడ్డలా చూసుకో. రే కృష్ణ, ఎన్నాళ్ళుంటారు, ఎందుకు వచ్చారు లాంటి ప్రశ్నలు వేస్తే చంపేస్తాను. ఆల్రెడీ కృష్ణప్రసాదం చంపేశాం. వాడి కూతుర్లు మాత్రం తప్పించుకున్నారు. 4 రోజులు నీ ఇంట్లోనే ఉంటాం. లేదన్నావా? అలాగే. మూడు రోజుల నుంచి ఇలాగే ఏడుస్తూ పడుకున్నారు. ఏదైనా తినండమ్మా. నువ్వెవరు చెప్పడానికి? నోరు మూసుకొని అవతలకు పో. అసలు ఎవరు రమ్మన్నా నేను లోపలికి? మిమ్మల్ని చూస్తానంటే నేనే పంపించానమ్మా. అతని ఇంట్లో నుంచి బయట పంపే. గిరిజ, ఏం మాట్లాడుతున్నావు? అతని గురించి మీ డాడీ ఏం చెప్పారో మీకు తెలుసు కదా. అసలు ఇతరే మమ్మల్ని చంపబోయారంటీ. ఇంట్లో ఉండడం ఏంటి? బయట పొమ్మనండి. బాధపడకు రాజు. బాధకు అర్థం మర్చిపోయి 14 ఏళ్ళయింది. ఆశ అనే కొత్త మాట ఇప్పుడు నా గుండెల నిండా నిండి ఉంది. నా కళ్ళు ఆశగా వెతుకుతున్నది 14 ఏళ్ల క్రితం ఆరిపోయిందనుకున్న నా జ్యోతిని చూడాలని. రాజు, పిల్లలు చాలా మంచోళ్ళు. వాళ్ళ నాన్న చనిపోయాడన్న బాధతో ఏదో అన్నారు. పర్వాలేదయ్యా. పిల్లలు పుట్టలేదని తల్లిదండ్రులు ఏడుస్తారు. పుట్టాక పిల్లలు ఏడిపిస్తారు. ఈ విధంగానైనా తల్లిదండ్రులకు ఏడుపు తప్పదు.
రాజు రా భోంచేద్దు గాని కూర్చో. రంగన్న కుక్కని తీసుకొచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెడతావేంటి? అతను ఆ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీని ముక్కలు చేసి పొయ్యిలో పెడతాం. వద్దమ్మా, మీరు ఇక్కడే కూర్చొని తినండి. నీళ్ళల్లో పడవ ఉండాలి గాని పడవలో నీళ్లు ఉండకూడదమ్మా. నిజం, నేను కుక్కని, కుక్క పక్కనే వెళ్ళి కూర్చొని తింటాను. కమలా, నేను బయలుదేరుతున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. మీరు ఇంట్లోనే ఉండనమ్మా. ఎలా అంకుల్? ఎల్లుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఆ రోజున ఎక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టిస్తాగా. రాజునేమి అనకండమ్మా. వీళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. పంతాలే పోతే ప్రాణాలే పోతాయి. అమ్మగారు నేనేం పడిపోనులేండి. అన్నయ్య చావు కళ్ళారా చూశాక నాకు చావు భయమే పోయింది. రాజు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో పెడుతున్నాను. వెళ్ళిరండి సార్. జైలు నుంచి వీళ్ళని చంపాలని వచ్చాను, కానీ ఇప్పుడు బ్రతకాలని, వాళ్ళను బ్రతికించాలని ఉంది. పిల్లల ఆవేశం ఏదో అన్నారని కోపం తెచ్చుకోవద్దు. వాళ్ళు కరెక్ట్ గానే అన్నారు సార్. ఇన్ని వేల మృగాల్లో విశ్వాసం ఉన్నది కుక్కకి. నా బిడ్డల్ని నేను కుక్కలా కాపలా కాస్తాను. మీరు వెళ్ళండి. మరి ఇంత ప్రేమ పెంచుకున్నావేంటయ్యా? ప్రాణం పోసుకున్న 10 నెలల వరకు అమ్మకుడిపై ప్రపంచం అనుకున్న మనిషి పుట్టాక ఈ ప్రపంచం మొత్తం చాలదంటాడు. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ముగ్గురే ప్రపంచం. కుక్కలు లేని చోట, ఫోన్లు లేని చోట బతకగలం గాని నీలాంటి మంచులు లేని చోట మాత్రం బతకలేం రాజు. ఆగిపోయావేం దాదా? కాల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది కనుక నేను రక్షించుకున్నాను. చచ్చిన ఆ కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుళ్ళని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్నే. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడు రావాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? ఆగిపోయావేం దాదా? కాల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది కనుక నేను రక్షించుకున్నాను. చచ్చిన ఆ కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుళ్ళని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్నే. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయివాడు రావాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? జైల్లో మెతుకు మెతుకు తిని మనం బ్రతికింది
వాడి కుటుంబాన్ని అంతం చేయడానికేరా. మనిషి పశువు కంటే గొప్పవాడేది ఒక ధర్మాన్ని ఆచరించడం వల్లనే. అది ఆచరించినప్పుడు మనిషికి పశువుకి తేడా లేదు. పశువుని పశువులా బ్రతకమని నిత్యం చెప్పక్కర్లేదు, కానీ మనిషిని మనిషిలా బ్రతకమని అనుక్షణం చెప్పవలసి వస్తుంది. ఇంత మంచివాడివైపోయావేనా? ఈ ప్రపంచంలో మరణం లేనిది మంచితనానికని తెలుసుకున్నాను కనుక దాదా, పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు మనిషిలా బ్రతకడం నేర్చుకో. నేను బ్రతికేదే ప్రతీకారం కోసం. నా పగ చల్లారే వరకు నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. నేను బ్రతికుండగా నీ పగ తీరదు. అంటే నీకు నాకు మధ్య ప్రతీకారానికి మమకారానికి యుద్ధం జరగబోతోందా? ప్రతీకారం మనుషుల్ని చంపుతుంది, మమకారం మనిషిని మహాత్ముని చేస్తుంది. నువ్వు ప్రాణం తీసి యమధర్మరాజు అవుతావు, జీవం పోసి బ్రహ్మదేవుడు అవుతావు. నువ్వే తెలుసుకో దాదా. రేయ్ ఆగరా. రేయ్, మర్యాదగా వెళ్ళి ఆ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఇచ్చిరా. విషయం లీక్ అయిందో ఈ విషయాన్ని నీ గొంతులో గుచ్చుతా.